నిర్గమకాండం 2వ అధ్యాయం. మోషే జననం. ఐగుప్తులో హెబ్రీబాలురందరినీ చంపాలన్న ఫరో ఆజ్ఞ ఉన్న సమయంలో మోషే జన్మిస్తాడు. అతని తల్లి అతడిని 3 నెలలు దాచి ఆ తరువాత ఒక జమ్ముపెట్టెలో పెట్టి నైలు నది ఒడ్డున ఉంచుతుంది. నదికి స్నానానికి వచ్చిన ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి కనికరించి తన సొంత కుమారుడిగా పెంచుకుంటుంది. అతనికి మోషే అంటే నీళ్లలో నుండి తీయబడినవాడు అని పేరు పెడుతుంది. మోషే పెద్దవాడయ్యాక ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొట్టడం చూసి ఆ ఐగుప్తీయుడిని చంపేస్తాడు. ఈ విషయం ఫరోకు తెలియడంతో ప్రాణభయంతో మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడ యాజకుడైన రెయేలు, జెత్రో కుమార్తెలకు గొర్రెలు కాసే కాపరుల నుండి సహాయం చేస్తాడు. ఫలితంగా జెత్రో తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహం చేస్తాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల కష్టాలు మితిమీరిపోతాయి. వారు పెట్టిన మొరను దేవుడు విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు.